ఆ దేవదేవుడు శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో ఏప్రిల్ నెల 8వ తారీఖున ఈ ఆలయంలో సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు ప్రతి జంటకు ఒక కుటుంబిషన్ బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాము. మళ్ళీ ఈరోజు గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నూతన జంటలకు కుటుంబిషన్లు అందజేయడం జరిగింది. మరి భగవంతుడు ఈ నూతనంగా పెళ్ళైనటువంటి జంటలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, వారంతా పిల్లా పాపలతో కలకాలం హాయిగా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ బొలికొండ రంగనాథ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. భగవంతుడు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు మరింతగా చేసేదానికి మాకు అవకాశం కల్పించాలా అన్ని విధాలుగా అని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తా ఉన్నాను. సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సింటే మిత్రులు ఫోన్ చేసి కార్యక్రమానికి రావాలన్నారు. అంటే నేను సమయం చాలా తక్కువ ఉంది, మళ్ళీ నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, రాలేను అన్నారు. అయినా ఏంటి కార్యక్రమం అంటే ఇటీవల కొన్ని సామూహిక వివాహాలు చేయడం జరిగింది. వారికి వివాహం తర్వాత కాస్త ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి కుట్టి మిషన్లు అందజేస్తున్నామన్నారు. అంటే వెంటనే చిన్న కార్యక్రమమే కానీ చేస్తామన్నారు. ఎలా కార్యక్రమం చిన్నది కానీ పెద్ద మనసులో చేస్తున్న కార్యక్రమం ఖచ్చితంగా వస్తుందని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషం. గత దాదాపు 10 సంవత్సరాల పైగా 10 సంవత్సరాల పైగా ఇట్లా లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాలు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటున్న కుటుంబాలను గుర్తించి ఒక మంచి కార్యం జంటలను కలిపి 190కి పైగా సామూహిక వివాహాలు చేయించడమే కాకుండా ఆర్థిక సహకారం అందించడం కాకుండా అయిపోయింది. సామూహిక వివాహాలు చేయించాం, కాస్త ఆర్థిక సహకారం అందించాం, తర్వాత వారి దాంట్లో వాళ్ళు వెళ్ళని అని కాకుండా దాని తర్వాత కూడా వాళ్ళని ఆర్థికంగా కాళ్ళ మీద నిలబెట్టడం కోసం, ముఖ్యంగా మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా పెద్ద మనసులు దీనికి కావాలి. అటువంటి పెద్ద మనసు ఉంటున్న వేళ నరసింహ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సందర్భంగా ఈ నూతన జంటకి మార్చి 8వ తేదీ పెళ్ళైందని చెప్పారు. అందరికీ కాస్త ఏప్రిల్ 8 పెళ్ళైందని చెప్పారు. అంటే 3 చెప్పారు, గుర్తుంది. 3 నెలలుగా అయింది. ఈ 3 నెలల తర్వాత మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఇక భగవంతుడు ఈ జంటలకు అన్నింటికీ మంచి ఆయురారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని అందివ్వాలని, అదేవిధంగా మీరు పిల్ల పాపలతో సంతోషంగా జీవించాలని ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ కుటుంబ విషయాల కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండో విషయం గుడిలో ఉన్న రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఇవాళ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి అయితే ప్రస్తావించాలి. ఇవాళ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రజలను ఆదుకునే అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అది పెన్షన్లు కావచ్చు, పథకాల దీపం పథకం కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, లేదా స్త్రీ శక్తి కారణంగా ఉచితంగా మహిళలకు బస్సులో మహిళలకు దివ్యాంగులకు ప్రయాణించే అవకాశం కల్పించడం కావచ్చు. ఈ రకంగా పైన కింద ఎన్డీఏ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ప్రధానంగా దేశంలో ఇవాళ ముద్రా యోజన తీసుకొచ్చిన తర్వాత ఉచితంగా, అంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా 20 లక్షల దాకా కూడా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే, ప్రతి ఇంట్లో ఒక చిన్న పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ కుటుంబ విషయంలో ఈ విశ్వకర్మ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో అనాదిగా వస్తున్న మన చేతి వృత్తులు ఉంటున్న వాటిని ప్రోత్సాహం అందించడం కోసం, గ్రామాల్లో లేదా పట్టణంలో ఆర్థిక పరిపుష్టి కోసం ఈ పథకాన్ని తీసుకురావడం, ఆ పథకంలో శిక్షణ ఇవ్వడం, శిక్షణ ఇస్తున్న సందర్భంలో ఉచితంగా వసతి కల్పించడం, రోజు స్టైఫండ్ ఇవ్వడం, అయిపోయిన తర్వాత పనిముట్టు కొనుక్కోవడానికి ఉచితంగా ధన సహాయం అందించడం, దాని తర్వాత ఉచితంగా కాకుండా కాలనీ నిలబడడం కోసం అతి తక్కువ వడ్డీతో రుణ సహకారం కూడా అందించే దిశగా ఇవాళ ప్రయత్నాలు ప్రభుత్వం
అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ముద్రా యోజన ద్వారా మనం రుణసాయం పొందడానికి అవకాశం ఉంది. డిగ్రీ దాకా చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద 20 లక్షల నుంచి 50 లక్షల దాకా కూడా 35% సబ్సిడీతో రుణ సౌకర్యం పొందడానికి ఉంది. మనం 25 లక్షలు తీసుకుంటే రుణం తీసుకుంటే 8 లక్షల 75,000 సబ్సిడీ కింద పోతుంది. తిరిగి వెళ్ళాల్సింది 16 లక్షల 20,000. దానికి కొద్ది వడ్డీ కలిపి పండించాలి. ఇలాంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. వీటిని అవగాహన కల్పించుకొని వాటిని కూడా సమాజంలో ఇక్కడ మంచి పనులు చేయడానికి ముందుకు వస్తున్న సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఉంటారు. కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అందించుకోవాలని, తద్వారా మీరు మీ కాళ్ళని నిలబెట్టడమే కాకుండా మీ కుటుంబాలను బాగుపరచడమే కాకుండా మీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వడమే కాకుండా చిన్న చిన్న పారిశ్రామిక తయారై మరీ ఇద్దరు ముగ్గురికి ఆధారం కల్పించేసిగా మీరందరూ ఎదగాలని సందర్భంగా ఈ పవిత్ర రంగనాథ స్వామి ఆలయంలో కోరుకుంటూ ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, అదేవిధంగా ఒక మంచి పనులు చేస్తున్న నరసింహయ్య గారి మీద కూడా రంగనాథ స్వామి ఆశీస్సులు ఉంటూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాన్ని ఆ భగవంతుడు వారికి కల్పించాలని కోరుకుంటూ సమయాభావం వెళ్లాల్సింది. పైగా ఇది ఆలయంలో చేస్తున్న ఒక మంచి కార్యక్రమం వారికి మీద మిత్రుల పేర్లు తీసుకోలేదు, అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. పిలిచిన వెంటనే ఆహ్వానాన్ని మన్నించి విశేషించినటువంటి గౌరవనీయులు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీతులు సందిరెడ్డి సత్యకుమారన్న గారికి, మరి అదేవిధంగా సందిరెడ్డి శ్రీనివాసన్న గారికి, అంగారన్న గారికి, తెలుగుదేశం నాయకులు చంద్రశివుడు యాదవ్, చెల్లెటన్న, రంగస్వామిరెడ్డన్న, మన అన్నారెడ్డి, గ్రామదర్శన బీజేపీ నాయకులు, రైతులు అందరికీ పేరు పేరున మొత్తం అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు చేసిన ఈ జంటలంతా కూడా భగవంతుని శ్రీ కొండపాటి రంగనాథ స్వామి ఆశీర్వాదంతో, సుఖ సంతోషాలతో, పిల్లల పాపలతో, ఆయుధాలు ఐశ్వర్యంతో ఉండాలని దేవతని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి